వాళ్ళు యూజువల్గా యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు పరీక్ష చేసి చూస్తారు. ఒకటి ప్రాస్టేట్ గ్రంథి నాడ్యులర్ గట్టిగా ఉంటుంది, అలా పాల్పేట్ చేసి చూసినప్పుడు అలా ఉన్నట్లయితే అది క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. రెండవది నేను చెప్పినట్లు ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే రక్త పరీక్ష కనుక చేసినట్లయితే అది ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నట్లయితే మనం ప్రాస్టేట్ క్యాన్సర్ని సస్పెక్ట్ చేయవచ్చు. ఈ క్యాన్సర్ వ్యాధి వచ్చిన వ్యక్తులు ఆహారానికి సంబంధించి ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయి? క్యాన్సర్ వ్యాధి వచ్చిన వాళ్ళు ఫాలోఅప్లో ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పెద్ద ఏమి ఉండవండి. కాకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఎస్పెషల్లీ కీమోథెరపీ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు, అంటే డాక్టర్స్ ఏ కీమోథెరపీ ఇస్తున్నా ఉన్నదాన్ని బట్టి కొన్ని జాగ్రత్తలు, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవటం, పండ్లు ఎక్కువ తీసుకోవటం, నోరు పోత ఉన్నట్లయితే ఐస్ క్రీమ్స్ కానీ అవి ఎక్కువ తీసుకోవటం, మిల్క్ బ్లాండ్ డైట్స్ ఎక్కువ తీసుకోవటం, అలాంటివి తీసుకోవటం అనేది ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఉపయోగపడుతుందండి. అలా డాక్టర్ గారు, ఈ క్యాన్సర్ వ్యాధి చికిత్స ఎక్కువ ఖర్చుతో కూడుకుని ఉంటుందేమో, సాధారణ ప్రజలకు అందుబాటులో ఉందంటారా? ఈ చికిత్స అనేది ఇప్పుడు ఆపరేషన్స్, రేడియేషన్స్, కీమోథెరపీలు దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఆరోగ్యశ్రీ పథకం వచ్చాక దాదాపు అన్ని క్యాన్సర్స్ కూడా ఈ పథకం కింద గుర్తించబడుతుందండి. కరెక్టే. ఇది ఇంతకుముందు మాత్రం డెఫినెట్గా ఈ క్యాన్సర్ ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. లీనియర్ యాక్సిలరేటర్ మీద రేడియేషన్ సామాన్య ప్రజలు భరించేంత లేదు, అది డెఫినెట్గా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ పథకం ద్వారా ఏంటంటే వైట్ కార్డ్ హోల్డర్స్, పేద ప్రజలు కూడా డెఫినెట్గా ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్లో క్యాన్సర్ డాక్టర్ తోటే, క్యాన్సర్ సర్జన్ తోటే సర్జరీ ప్లస్ వాళ్ళు కావాలనుకున్న లీనియర్ యాక్సిలరేటర్ కానివ్వండి, కోబాల్ట్ కానివ్వండి, అన్ని ట్రీట్మెంట్లు కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మన కామన్ పీపుల్ కూడా తీసుకోగలుగుతున్నారు. డాక్టర్ గారు, మనం ఇప్పటివరకు పెద్దవాళ్ళలో వచ్చే క్యాన్సర్ల గురించి మాట్లాడుకున్నాం. చిన్నపిల్లల్లో ఏ విధమైన క్యాన్సర్లు వస్తాయి? అసలు చిన్నపిల్లలకు క్యాన్సర్ వ్యాధి వస్తుందా? క్యాన్సర్ వ్యాధి నుంచి ఏ ఏజ్ గ్రూప్ కూడా ఇమ్యూన్ కాదండి. ప్రతి ఏజ్ గ్రూప్లో కొన్ని క్యాన్సర్స్ చిన్నపిల్లల్లో కామన్గా రావచ్చు. చిన్నపిల్లల్లో కామన్ క్యాన్సర్స్ తీసుకున్నట్లయితే లుకీమియా, బ్లడ్ క్యాన్సర్స్ ఎక్కువ చూస్తుంటాం, అక్యూట్ లుకీమియాస్. అలాగే విల్మ్స్ ట్యూమర్ అంటాం. విల్మ్స్ ట్యూమర్ అంటే కిడ్నీలో క్యాన్సర్ చిన్నపిల్లలు, అవి ఎక్కువ చూస్తాం. రెటినోబ్లాస్టోమా అంటే కంట్లో వచ్చేటువంటి ఒక రకమైన మ్యాలిగ్నెన్సీ. అలాగే న్యూరోబ్లాస్టోమా అంటాం. ఇవన్నీ కూడా చిన్నపిల్లల్లో. ర్యాబ్డోమయోసార్కోమా అంటాం, ఇంకో టైప్ ఆఫ్ క్యాన్సర్. ఇవన్నీ కూడా చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా వీళ్ళు ఆ రిస్క్ ఉంటుందండి. సో వాళ్ళకి మరి ఏ విధమైన చికిత్స ద్వారా దీన్ని నివారించవచ్చు డాక్టర్ గారు? వాళ్ళు ముందే గుర్తించినట్లయితే క్యాన్సర్ లక్షణాలను బట్టి సపోజ్ లుకీమియా అయితే కీమోథెరపీ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే న్యూరోబ్లాస్టోమా లేకపోతే విల్మ్స్ ట్యూమర్ అయితే స్టేజ్ ఎర్లీగా ఉంటే ఫస్ట్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్ చేశాక తర్వాత ఆ జబ్బు స్టేజ్ని బట్టి, ఆ జబ్బు టైప్ని బట్టి ఫర్దర్ కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ అనేవి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లివర్లో కూడా క్యాన్సర్ వస్తుంది కదా డాక్టర్ గారు, ఈ లివర్ క్యాన్సర్ గురించి వివరించండి. లివర్లో ఒకటి ప్రైమరీ క్యాన్సర్ అంటాం, రెండు సెకండరీ క్యాన్సర్. మనం సాధారణంగా చూసే సెకండరీ క్యాన్సర్స్ ఎక్కువ చూస్తుంటాం. అంటే ఇంకో పార్ట్లో స్టార్ట్ అయ్యి జిఐ ట్రాక్లో స్టార్ట్ అయ్యి లివర్కి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. అలా ఉన్న పక్షంలో దాన్ని 4వ స్టేజ్ క్యాన్సర్ అని అనడం జరుగుతూ ఉంటుంది. తగ్గే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అలా కాకుండా లివర్లోనే ప్రైమరీ క్యాన్సర్, హెపటోమా అంటాం, లివర్లోనే క్యాన్సర్ కొన్నిసార్లు స్టార్ట్ అయ్యి అవ్వచ్చు. అలాంటప్పుడు మనం ఎర్లీగా గుర్తించినట్లయితే లివర్ రిసెక్షన్స్ అనే సర్జరీ ఆపరేషన్ ద్వారా ఆ ఉన్న క్యాన్సర్ని తీసేసి తర్వాత అవసరమైన కీమోథెరపీ కానీ ఇచ్చినట్లయితే అది కూడా క్యూర్ చేయవచ్చు. అంటే అది ఆపరేషన్ చేస్తే కంప్లీట్గా లివర్ క్యాన్సర్ అనేది ఆ వ్యక్తికి తగ్గిపోద్ది అంటారు డాక్టర్? ఎర్లీ స్టేజ్లో ఉండి చిన్నగా ఉన్నప్పుడు లివర్ సర్జరీ చేసి కీమోథెరపీ ఇవ్వడం ద్వారా ఆ లివర్ క్యాన్సర్ని కూడా తగ్గించవచ్చు. దురదృష్టవశాత్తు ఏంటంటే ఆపరబుల్ లివర్ క్యాన్సర్స్ మనం చాలా తక్కువ చూస్తాం. మెజారిటీ ఆఫ్ ది ఈ ట్యూమర్స్ చూసేటప్పటికే అడ్వాన్స్ స్టేజ్ అవ్వటము, లేకపోతే ఎక్కువ 4వ స్టేజ్ క్యాన్సర్స్ అంటే లివర్లో సెకండరీస్ అంటాం, లివర్ వేరే చోట స్టార్ట్ అయ్యి లివర్కి వెళ్ళటము ఎక్కువసార్లు జరుగుతూ ఉంటుంది. ఈ కీమోథెరపీ తర్వాత కానీ రేడియేషన్ థెరపీ తర్వాత కానీ ఆ వ్యక్తులు సాధారణమైన జీవితాన్ని ఎప్పటి నుంచి గడపవచ్చు? వాళ్ళు రేడియేషన్ అయిపోయిన తర్వాత ఒక 15-20 డేస్ రికవర్ అయిపోతారు. అలాగే కీమోథెరపీ తర్వాత కూడా ఆ ఎఫెక్ట్స్ అన్నీ 15 to 20 డేస్ ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళు గ్రాడ్యువల్గా దే విల్ బికమ్ నార్మల్ అండి. అంత నార్మల్గా వచ్చి దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్ అనేది లీడ్ చేయవచ్చు క్యాన్సర్ వచ్చిన పేషెంట్లు కూడా. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ కీమోథెరపీ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్, జుట్టు రాలిపోవడం, రక్త కణాలు తగ్గిపోవడం ఉందని చెప్పారు కదా డాక్టర్ గారు. మరి వీళ్ళకి ఇది రాకుండా ఏమన్నా వేరే జాగ్రత్తలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే దీన్ని ఎలాగా తగ్గిస్తారు? టోటల్గా జుట్టు రాలిపోవడం సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి నేను చెప్పినట్లు ఇప్పుడు ఈ మధ్య కొత్త మాలిక్యూల్స్ వస్తున్నాయి, మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేవి. ఇవి కనుక ఫ్యూచర్లో వీటి మీద రీసెర్చ్ ఇంకా ఎక్కువ జరిగి ఎక్కువ మోనోక్లోనల్ యాంటీబాడీస్ వచ్చినట్లయితే వీటిలన్నింటిలో యాక్షన్ ఏంటంటే ఒట్టి క్యాన్సర్ కణాల మీదే పనిచేయటం వలన క్యాన్సర్ సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు వస్తాయంటే బాడీలో, శరీరంలో విభజన చెందుతున్న అన్ని కణాల మీద ఈ
కీమోథెరపీ అనేది పనిచేస్తుంది. అలాగే జుట్టు ఎప్పుడు విభజన చెందుతూ పెరుగుతూ ఉంటుంది కాబట్టి హెయిర్ లాస్ ఉంటుంది. మ్యూకోసైటిస్, మన పెద్ద పేగులో కూడా పేగులో ఆహార వాహికలో ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ ప్రతి 24-48 అవర్స్కి ఊడిపోతూ ఉంటుంది. ఇవన్నీ పనిచేసి దాని మీద పనిచేసి క్యాన్సర్ కీమోథెరపీ జుట్టు రాలిపోవటం, మ్యూకోసైటిస్ నోరుపోత ఇదవటం, అలాగే బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అయ్యే రక్త కణాల మీద ఎఫెక్ట్ ఉండే రక్త కణాల సంఖ్య తగ్గటం జరుగుతూ ఉంటుంది. వీటిలన్నీ ప్రివెంట్ చేయడానికి ఇప్పుడు మోనోక్లోనల్ రీసెర్చ్ యాంటీ యాంజియోజెన్సిస్ డ్రగ్స్ అని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ అన్నిటి కొత్త డ్రగ్స్ ఏంటంటే ఇప్పుడు వీటి యాక్షన్ అన్ని కణాల మీద కాకుండా ఒట్టి క్యాన్సర్ కణాల మీదే యాక్ట్ చేయటం, తద్వారా ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటిని ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు ఇందాక చెప్పారు మీరు కీమోథెరపీ అది ఇచ్చేటప్పుడు బలమైన ఆహారం తీసుకోవాలని, కానీ చాలామంది అంటారు ఫ్రూట్స్ తీసుకోకూడదని, లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్ తాగకూడదని. దీనిలో ఎంతవరకు నిజం ఉంది? బలమైన ఆహారం తీసుకోవటం మంచిదండి. కీమోథెరపీ తీసుకునేటప్పుడు ఫ్రూట్ జ్యూసెస్ అంటే ఎక్కువ మందికి కీమోథెరపీ వల్ల గ్యాస్ట్రైటిస్ ఉంటుంది. గ్యాస్ట్రైటిస్ ఉండటం వల్ల ఏంటంటే ఎక్కువ ఫ్రూట్ జ్యూస్, పులుపు కలిగిన ఫ్రూట్ జ్యూసెస్ తీసుకున్నట్లయితే ఆ గ్యాస్ట్రైటిస్ని ఇంకా అగ్రివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మేము ఎక్కువ మంది కీమోథెరపీ తీసుకునే పేషెంట్స్కి ఏం చెప్తామంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోమని చెప్తాం. అందుకని కవర్డ్ ఫ్రూట్స్, ఎక్కువ మంది తోలు వలుచుకుని తినే ఆహార పదార్థాలు అయితే సపోజ్ ద్రాక్ష కానీ ఏమైనా ఉంటే దాని మీద పెస్టిసైడ్స్ చల్లొచ్చు, సరిగ్గా క్లీన్ చేయకుండా తీసుకున్నట్లయితే దాని ద్వారా సోర్ థ్రోట్ కానివ్వండి, ఏమైనా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఏమైనా రావచ్చు అని చెప్పేసి ఆ కవర్డ్ ఫ్రూట్స్ తినొద్దని చెప్తాం యూజువల్గా. డాక్టర్ గారు యోగా, మెడిటేషన్ అనేవి ఈ క్యాన్సర్ నివారణలో ఎంతవరకు ఉపయోగపడతాయి? డెఫినెట్గా క్యాన్సర్ నివారణకి యోగా, మెడిటేషన్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. క్యాన్సర్ అనగానే ఫ్యామిలీ అంతా కూడా, ఫ్యామిలీ కానివ్వండి, పేషెంట్ కానివ్వండి, చెప్పలేనంత స్ట్రెస్ ఉంటుంది పేషెంట్ మీద. ఆ పేషెంట్ ఇనీషియల్ స్ట్రెస్ నుంచి తట్టుకొని వాళ్ళు బయటికి రావాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఒకటి కావాలి, పేర్ సపోర్ట్, అదే హాస్పిటల్స్లో కానివ్వండి, డాక్టర్స్ అందరి సపోర్ట్ కావాలి. అలాగే పేషెంట్కి కూడా సెల్ఫ్ డిఫెన్స్ లాగా ఇలా మెడిటేషన్ కానివ్వండి లేకపోతే ఇది చేయటం, తద్వారా ఈ స్ట్రెస్ నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది క్యాన్సర్ పేషెంట్స్. కాబట్టి ఈ కాలంలో ఎవరికైనా క్యాన్సర్ వస్తే భయపడకుండా సరైన సమయంలో సరైన డాక్టర్ గారికి చూపించుకుంటే తప్పకుండా క్యాన్సర్ నుంచి విముక్తి పొందవచ్చు అని చెప్పి. తప్పకుండా అండి. డాక్టర్ గారు, క్యాన్సర్ అంటే ఏమిటి, దాని నివారణకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు. మీకు మా తరపున, మా దూరదర్శన్ ప్రేక్షకుల తరపున ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం.